ఏమే ఈరోజు స్పైడర్ మ్యాన్ సినిమా టీవీలో వస్తుంది. స్పైడర్ మ్యాన్ అయితే ఏంటి తొక్క, మనిషికి సాలీడు కుడితే స్పైడర్ మ్యాన్, కుక్క కరిస్తే డాబర్ మ్యాన్, పాము కరిస్తే స్నేక్ మ్యాన్. నువ్వేంటే ఏం మాట్లాడవు, నీకేం కుట్టింది? చి కొట్టడం కాదే, మీరెవరైనా బాక్సింగ్ చూస్తారా? అబ్బా వాళ్ళ బాడీలు ఎంత బాగుంటాయో తెలుసా? అలాంటి బాడీ ఉన్నాడు మన పక్కనుంటే మనకి ఇంకే భయము ఉండదే. ఇలాంటివన్నీ టీవీలోనే ఉంటాయి గాని రియల్ లైఫ్ లో కాదులే. ఎందుకుండరు? ఖచ్చితంగా ఉంటారు. బాబాయ్ ఇదేదో పేడలో కాలేసినట్టున్నాడు. అబ్బాయ్ అబ్బా ఏంట్రా అలా పిలిచావు? అసలే జిప్పులో ఇరుక్కుపోయింది. పోతే పోయిందిలే బాబాయ్. ఆ చిట్టిని పడేయడానికి దారి దొరికింది బాబాయ్. ఏంట్రా అది? దానికి జిమ్ బాడీ ఉన్న వాళ్ళంటే చాలా ఇష్టం అంట బాబాయ్. ఓ ఏంటి బాబాయ్, నేను కూడా జిమ్ బాడీ పెంచుతాను. నా బుజ్జి బంగారం, బాడీ పెంచడం అంటే సాయంత్రం పానీపూరి తిన్నంత ఈజీ అనుకుంటున్నావా? పానీపూరి తిన్నడం ఆపేసి యుద్ధమైనా చేస్తాను బాబాయ్. పానీపూరి సంగతి పక్కన పెట్టుకొని మన చెరువు దగ్గర నుంచి మన ఇంటి దగ్గర వరకు 2 కడవలు పానీ తీసుకురా చాలు. అంటే బాబాయ్ ఇప్పుడు కాదు, బాడీ పెంచాక తీసుకొస్తానే. వెనకటికి నీలాంటోడే నేనంటే ఏంటో నేను చచ్చిపోయి చూపిస్తా అన్నాడంట. బాబాయ్ నువ్వు కూడా నన్ను నమ్మలేదు కదా? అమ్మా నా మీద నాకే నమ్మకం లేదు, ఇంకా నిన్నెలా నమ్ముతానురా? ఏంటి? ఏం లేదులే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఎలా అయినా బాడీ పెంచాలి బాబాయ్. సర్లే, ఒళ్ళు బలిసిన చెంక సింహం ముందు డిస్కో డ్యాన్స్ చేస్తానంటే నేనేం చేస్తాను చెప్పు? రేపటి నుంచి ఆ బాడీ పెంచే పనిలోనే ఉందాం పోదా. బాబాయ్ థ్యాంక్స్ బాబాయ్, లవ్ యూ బాబాయ్. ఏంటి బాబాయ్ రైలు పట్టాల దగ్గర తీసుకొచ్చావు? తమ్ముడు సినిమా చూడలేదా? 90 సార్లు చూసా. అందులో బాడీ పెంచే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? కారు కింద చేతులు పెట్టాడు. ఆయనలాగే మనకు బాడీ పెరగాలంటే మనం ట్రైన్ కింద చేతులు పెడదాంరా. డబుల్ బాడీ దెబ్బకు పరిగెత్తుకుంటూ వచ్చేద్ది. అంటే బాబాయ్ బాడీ వస్తుంది కానీ ఆత్మ పైకి వెళ్ళిపోతుందేమో. ఊరి మన అందాల ప్రిన్స్ మహేష్ బాబు ఏమన్నాడో తెలుసే? నాతో అయితే ఏమనలేదు. ఇవాళ ఏదో ఒకటి పగలు కొడదాం అన్నాడు రా. తెలుసు కదా, అందుకే ఈరోజు ఏదో ఒకటి పగలు కొడదాం. అంతే అంటవా? అంతేరా, నువ్వు చేయి పెట్టే. అబ్బా ఏంట్రా ఏమైంది? ఎముడు ట్రైన్ మీద వస్తున్నట్టు అనిపించింది బాబాయ్. ఇంకో ట్రై చేద్దాం. బాబాయ్ ఏంటి బాబాయ్ ఇవి? మట్టి కొండలు ఎవడైనా పగలు కొడతాడు, ఇనప బిందులు పగలు కొట్టేవాడు హిస్టరీలో మిగిలిపోతాడు రా అబ్బాయి. హిస్టరీలో కాదు, గోడ మీద ఫోటో ఫ్రేమ్ లో నిలబడిపోతానేమో అనుకుంటా బాబాయ్. ఏంట్రా ఏదో అంటున్నావు? అంటే అది పగలు కొడతానా లేదా అని. ఒరే బుజ్జి, నీకో మోటివేషన్ చెప్తాను, బాగా విను. ఏంటి? పంచదార దగ్గరికి చీమలు వస్తాయి గాని చీమల దగ్గరికి పంచదార రాదురా. అర్థం కాలేదు కదా? ఇంకోటి చెప్తా, సొరకాయలో సొరంగం ఉండదు, బంగాళాఖాతంలో బంగారం ఉండదు. ఎంతకంటే మోటివేషన్ వేరే ఏ మోటివేషన్ స్పీకర్ చెప్పడే. నువ్వు కొట్టే. ఓకే బాబాయ్, నా సత్తా ఏంటో చూపించేస్తాను. ఒరే అబ్బాయి, ఏం అయ్యి పనులా లేవురా. పైగా ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్. అంటే నా లవ్కి వేరే దారి లేదా బాబాయ్? అదే ఆలోచిస్తాను. ఏంటి బాబాయ్ అలా ఆగిపోయావు? ఎందుకు అలా నడిచి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఒప్పుకుంటే నేను విమానంలో తిప్పుతాను కదా, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా చిట్టి. చి నిన్న ఎస్ నన్నే. నాకేం తక్కువ? ఆడవాళ్ళు తల్లో పెట్టుకునేది కనకాంబరం, ఇష్టపడేది కనకాంబరాన్నే. కనకాంబరమా? ఎవడు బాబా ఈడు? వడ్డీలకి డబ్బులు ఇస్తూ ఉంటాడే చామంతిగాడు, ఆడి కొడుకీడు. నాకెంత వస్తుందో తెలుసా? నువ్వు ఒప్పుకుంటే నీ కాలు కూడా కింద పెట్టకుండా చూసుకుంటా చిట్టి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, చెక్క పెట్టిలో పెట్టి భద్రంగా చూసుకుంటా. డబ్బులు నీ మీద పారేలా చేస్తా చిట్టి. వీడు ప్రపోజ్ చేస్తున్నాడా శవయాత్ర చేస్తున్నాడా బాబాయ్? ఒరే బుజ్జి, మామిడికాయ కొనాలనుకుంటే నీకు ఏకంగా చెట్టే దొరికిందిరా. ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది? నువ్వు వెళ్ళి ఆయన సితక బాధి
దెబ్బకి చిట్టి మనసులో నువ్వే ప్రింట్ అయిపోతావు. అండ్ నేనెలా కొడతాను బాబాయ్? నువ్వు ప్రేమికుడురా. ప్రేమికుడు సైనికుడు ఎప్పుడు భయపడకూడదు. ఎల్లో అయ్యి ఓకే బాబాయ్. రే బొండు మళ్ళీ. నా పేరు కనకాంబరంరా. ఏదో ఒకటిలే. ఆడపిల్ల అనుకుంటా ఆడబొమ్మలు అనుకుంటున్నావేంట్రా? ఇప్పటి వరకు నాలాంటి వాడు నీకు తగలలేదు. ఇప్పుడు ఉందరా నీకు. నేను కొట్టే దెబ్బకే మీ తాత గుర్తొచ్చేస్తాడు చూడు. గుర్తు రావడం ఎందుకు? నేను ఇక్కడే ఉన్నాను కదా. హే ఇండియన్ టూ, ఎవరు నువ్వు? నేనే వాళ్ళ తాతనే. అయితే ఏంటి, నిన్ను చూసి భయపడాలా? నేను గట్టిగా గాలి తీసుకుని వదిలేసానంటే ఆ ఫోర్స్కే ఎగిరిపోయేలా ఉన్నావు. అవునా? అమ్మా అమ్మో అమ్మో అమ్మా. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. పహల్వాన్ సంపంగిరా నేను. పదరా మనవడా. ఊరే నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అంటే చచ్చిపోయిన అనుకుంటున్నావా బాబాయ్? అలా కాదురే, నిన్ను కాపాడాలని మనుషులు తీసుకొద్దామని వచ్చాను. ఎందుకు నా శవం మోయడానికా? అయినా వాడేంటి బాబాయ్ ముసలి అండర్టేకర్లో ఉన్నాడు? ఆయన వయసులో ఉన్నప్పుడు ఈ ఊరు పెహల్వాన్ లేరా? ఇదంతా ఇప్పుడు చెప్తున్నావా బాబాయ్? ఇప్పుడు ఒకప్పుడు చెప్పాను కదా. పద ఒళ్ళు నొప్పులు కాపడం పట్టించుకుందాం. కాపడం కాదు బాబాయ్, నాలో పొగరు పట్టుదల అన్నీ పెరిగాయి. ఆ ముసలోని నేను ఎలా అయినా కొట్టాలి. అదంతా ఈజీ కాదురా అబ్బాయి. ఒక మనిషిని బతికించేది అన్నం నీరు గాలి కాదు, పగ. పగ పగ కూడా బతికిస్తుంది. A few moments later. The next day. ఆ ముసలోడు చనిపోయాడా? నువ్వు కుక్కను కొట్టినట్టు కొట్టిన బుజ్జిగాడు వచ్చాడు. లే తాత. నువ్వు కుక్కను కొట్టినట్టు కొట్టిన బుజ్జిగాడు వచ్చాడు. లే తాత.